బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న బస్సు యాత్ర ఇవాళ్టి నుంచే ప్రారంభం కాబోతుంది. మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి 17 రోజుల పాటు కొనసాగే యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బీఆర్ఎస్. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. కేసీఆర్ చేరున్న యాత్ర కోసం రెడీ చేసిన బస్సుకు తెలంగాణ భవన్లో నిన్న ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇవాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ఎన్నికల ప్రచారం బస్సు యాత్రకు ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ఇక తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నుంచి నేతల నుంచి డిమాండ్ వస్తోంది. అయితే సమయం తక్కువగా ఉండడం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఝాన్సీ రాణి, ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. అక్కడి నుంచే ఈ రోజు బస్సు యాత్రను మొదలు పెట్టనున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పూలమాలలు సమర్పించారు. అనంతరం మిర్యాలగూడకు బస్సు యాత్ర ద్వారానే బయలుదేరి వెళ్లనున్నారు. బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ వాలంటీర్ల వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసిన వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు, నేతల మధ్య సమన్వయం చేసేందుకు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ చేసింది. ఈ రోజు నుంచి మొదలు కానున్న కేసీఆర్ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు జరుగుతుంది. మే 11వ తేదీతో ఎన్నికల ప్రచారం పూర్తి అవుతుంది. కాబట్టి అంతకు ఒక రోజు ముందుగానే కేసీఆర్ సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రచారాన్ని పూర్తి చేయనున్నారు. అన్ని నియోజకవర్గాలు అంటే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్రలు వచ్చేలా రూట్ మ్యాప్ పార్టీ ఖరారు చేసింది. ఇప్పటికే ఈ రూట్ మ్యాప్ ప్రకారం పార్టీ అధినేత కేసీఆర్ వరుసగా అంటే నేటి నుంచి వరుసగా 17 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే పర్యటించనున్నారు. సాయంత్రం పూట రోడ్ షోలు ఉండడంతో ఉదయం పూట అంటే మధ్యాహ్నం వరకు కూడా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అవసరమైతే రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా జరిపే అవకాశం ఉంటుంది. ధాన్యం కొనుగోళ్ల అంశం తాజాగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతుల సమస్యలు, ఎండిన పంటలు వంటి అంశాలపై పార్టీ ఇప్పటికే ఒక కార్యాచరణను అమలు చేయనుంది. ఎండిన పంటలను కూడా క్షేత్రస్థాయిలో కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతు సమస్యలతో పాటు తాగునీటి సమస్యలపై కూడా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సాగునీరు గాని తాగునీరు గాని ఎలాంటి ఇబ్బందులు లేవు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన 4 నెలల్లోపే సమస్యలు తెరపైకి వచ్చాయన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలపై కూడా అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, కేవలం ఒక్క హామీని మాత్రమే అమలు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అది ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు మినహాయించి ఇతర పథకాలు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీ పార్టీని ఎండగట్టేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. విభజన అంశాలను ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా విభజన అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదని, విభజన అంశాలు పరిష్కరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదని, ఇలాంటి పార్టీకి ఓటు వేయాలా అన్న వాదనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధినేత రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ మిర్యాలగూడ బయలుదేరుతున్నారు. ఈ రోజు మిర్యాలగూడ, సూర్యాపేటతో ఈ రోజు తొలి రోజు కేసీఆర్ రోడ్ షోలు ముగియనున్నాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.